హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. లీలాకారిణి లలిత దేవిదాస్ మాతాజీ. హరే కృష్ణ. స్వాగతం మాతాజీ. విప్లవ మాతాజీ 2025 విప్లవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వైష్ణవీలకు ఆధ్యాత్మిక శాస్త్ర విద్యాభివృద్ధి. దీని గురించి మనల్ని మాట్లాడమని చెప్పారనమాట. సో మీరు మీ పేరు, మీరు ఎప్పటి నుంచి సాధన చేస్తున్నారు, ఇది మీకు ఏ రకంగా ఉపయోగపడింది చెప్తారా మాతాజీ కొద్ది? ఎస్ మాతాజీ. హరే నా కృష్ణ. పేరు లీలాకారిణి లలితా దేవిదాసి మాతాజీ. నేను ఉమ్, సికింద్రాబాద్ కాంగ్రిగేషన్ నుండి వచ్చాను. మా శిక్షా గురువులు హిస్ గ్రేస్ వేదవిత్ నిమాయిదాస్ ప్రభుజీ, హర్ గ్రేస్ ఉమ్, వసంతరాగ మాతాజీ. నేను కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను మాతాజీ. నేను ఉమ్, ఇస్కాన్ కి 2019 జనవరిలో వచ్చాను మాతాజీ. ఉమ్, అప్పటి నుండి గురు కృపతో అంటే 7 సంవత్సరాల నుండి కృష్ణ భక్తి సాధన చేసుకుంటున్నాను. కృష్ణ ఉమ్, భక్తి సాధన వలన నాలో చాలా మార్పు వచ్చింది మాతాజీ. ముఖ్యంగా నా ఆలోచన విధానం చాలా మారింది. అంతకు ముందు ఉమ్, చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడడం, బాధపడడం ఉమ్, అలాంటివి చేసేదాన్ని. ఇప్పుడు ఉమ్. నా జీవితంలో జరుగుతున్న సంఘటన నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను మాతాజీ. అలాగే ఓ, మా సీనియర్ డివోటీస్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాలో ఆ, సహనం, ఓర్పు, వినమ్రత వంటి లక్షణాలు కూడా మెరుగుపడ్డాయి. ఓకే. కృష్ణ భక్తి సాధన వలన ఆధ్యాత్మికంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మార్పు వచ్చింది మాతాజీ. హరి బోల్, హరి బోల్. ఓకే. మీరు ఇంత మార్పు వచ్చిందంటున్నారు. సో మీరు ఈ ఒక వైష్ణవిగా ఈ అంటే నేర్చుకోవడం స్థాయి నుంచి ఒక బోధకురాలిగా, ఒక ప్రచారకురాలిగా మారడానికి మీ ఉద్దేశం, మీరు ఏ ప్రయోజనాన్ని తీసుకొని ఇది చేశారు? మాతాజీ, నేను స్టార్టింగ్ లో భగవద్గీత భక్తి వృక్ష క్లాసెస్ కి రెగ్యులర్ గా అటెండ్ అయ్యేదాన్ని మాతాజీ. ఓకే. భగవద్గీత వలన నాలో చాలా మార్పు వచ్చింది. అంటే ఉమ్, అక్కడ అందులో చాలా లైఫ్ లెసన్స్ ఉంటాయి. నాకు ఉమ్, పాజిటివ్ గా ఆలోచించడం అనేది తెలిసింది మాతాజీ. ఆ, అంటే ఈ రోజుల్లో ఎక్కువ అనారోగ్యాల కారణం స్ట్రెస్సే. ఆ స్ట్రెస్ నుండి నాకు రిలీఫ్ దొరికినట్టుగా అనిపించింది. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండడం, అలాగే నాకు ఉమ్, హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అవి అన్నీ కూడా క్లియర్ అయినాయి మాతాజీ. అంటే నేను ఉమ్, కృష్ణ చైతన్యానికి రావడం వల్లనే, భగవద్గీత నేర్చుకోవడం వల్లనే నాలో ఇంత మార్పొచ్చింది అని చాలా ఉమ్, ఆనందంగా అనిపించేది. ఈ ఆనందం ఆ, ఇంకొంతమందికి పంచాలని కూడా అనిపించేది మాతాజీ. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న, పెద్ద, ధనిక, బీద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్‌కి గురవుతున్నారు. అందరూ అవును. అసంతృప్తిగానే ఉన్నారు. అంటే ఉమ్, వారందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్లనే ఈ విధంగా బాధపడుతున్నారు. సో, ఉమ్, అందుకనే నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి అనుకునేదాన్ని మాతాజీ. అంటే నేను ఉమ్, లెక్చరర్‌గా వర్క్ చేశాను. అంటే నాకు ఉమ్, టీచింగ్‌లో అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలను ఉమ్, అని అనుకునేదాన్ని మాతాజీ. నా ఇంట్రెస్ట్ ఓకే. చూసి మా శిక్షా గురువు ప్రోత్సహించారు. ముందు ఆ, కృష్ణ క్లబ్ స్టార్ట్ చేశాను మాతాజీ. ఆ, కృష్ణ క్లబ్‌కి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చేవారు. వారితో వచ్చేవారు. తర్వాత నేను భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా ఉహు, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అలాగా ఉమ్, టీచింగ్ మొదలుపెట్టాను మాతాజీ. ఓ, ఓకే. సో ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పు కోసం ఆయన ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారనమాట. మీ వ్యక్తిగత జీవితంలో ప్రభుపాదుల వారు ఆశించిన రకంగా మార్పు వచ్చిందా? అవును మాతాజీ. శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల నాలో చాలా మార్పొచ్చింది. అంటే ఉమ్, శాస్త్రజ్ఞానం లేకపోతే భక్తి నిలబడదు అని ప్రభుపాదుల వారు వారి ఉపన్యాసాల్లో చెప్పేవారు. నేను ఉమ్, భగవద్గీత, భాగవతం చదవడం వలన భక్తి అంటే ఏంటో అర్థం తెలిసింది మాతాజీ. అంతకు ముందు ఉమ్, భక్తి అంటే ప్రతి శనివారం టెంపుల్‌కి వెళ్ళడం, ప్రతిరోజు పూజ చేసుకోవడం, ఈ విధంగా ఉమ్, ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఉమ్, భక్తి అంటే భగవంతుడితో ఉన్న శాశ్వత సంబంధం అని అర్థమైంది మాతాజీ. ఆయనకి మనం ఉమ్, నిత్యం సేవ చేసుకుంటే ఆయన పట్ల ఉమ్, గౌరవం, ప్రేమ, ఒక రకమైన అనుబంధం కూడా ఏర్పడిందని నేను
అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మాతాజీ. అలాగే ఓహ్! భగవంతుడంటే ఎవరు అనేది తెలుసుకున్నాను భగవద్గీత చదవడం ద్వారా. అంటే హ్మ్. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని, ఆయన సర్వకారణ కారణుడు అని తెలుసుకున్నాను. మనం హ్మ్. అనన్య చిత్తంతో, చిత్తశుద్ధితో ఆయనకి సేవ చేస్తే మన హ్మ్. యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటాడు. మన భారమంతా ఆయన మీద వేసి మనం ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు. అందుకనే హ్మ్. మనం భగవద్గీత నేర్చుకుంటే మన ఆరోగ్యం బాగుపడడానికి కానీ, మనకి ఆందోళన లాంటివి లేకపోవడానికి కారణం శాస్త్ర జ్ఞానమే. అందుకనే ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్రశాంతంగా జీవనం సాగించాలని కోరుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా హ్మ్. శాస్త్రాలను అధ్యయనం చేయాలి మాతాజీ. ఓహ్! ఓకే. సో, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈ వైష్ణవీలకు అంటే శాస్త్ర అధ్యయనం అనేటటువంటిది అవసరమా? అంటే మీరేం చెప్తారు మాతాజీ? అవును మాతాజీ. అంటే ఒక స్త్రీ తన కుటుంబాన్ని కానీ, పిల్లల్ని కానీ చక్కదిద్దుకోవాలి అంటే శాస్త్రాల జ్ఞానం తెలియాలి. ఎందుకు హ్మ్. అంటే పిల్లలు ఈ ఇప్పుడు సమాజంలో పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని, ఐఐటీ కాలేజీల్లో సీట్ రావాలని చాలా హ్మ్. కష్టపడుతున్నారు. స్ట్రెస్‌కి ఫీల్ అవుతున్నారు. అంటే హ్మ్. కొంతమంది పిల్లలు వాళ్ళ గోల్‌ని రీచ్ అవ్వలేకపోతే వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. ఆ! అవును. కాబట్టి తల్లి మొదటి గురువు కాబట్టి తన పిల్లలకి భగవద్గీతలోని చిన్న చిన్న కథల రూపంలో అంటే లైఫ్ లెసన్స్‌ని చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకి హ్మ్. వివరించడం ద్వారా వారిలో హ్మ్. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలదు. స్త్రీ హ్మ్. మాతృమూర్తి కాబట్టి ఆవిడకి హ్మ్. సహజంగా ప్రేమ, కరుణ ఇలాంటి లక్షణాలుంటాయి. ఆవిడ ఈ హ్మ్. లక్షణాలతో తన పిల్లల్ని ఏ విధంగా అయితే తీర్చిదిద్దుకుంటుందో సమాజాన్ని కూడా మార్చగలదు. అందుకనే ప్రతి మార్చగలరు. వైష్ణవి శాస్త్ర జ్ఞానం తెలుసుకుంటే హ్మ్. చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాతాజీ. ఇటు కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగలదు, సమాజాన్ని తీర్చిదిద్దుకోగలదు. అంతే కాకుండా కుటుంబంలో భక్తిలో కూడా దృఢత్వాన్ని పొందగలదు మాతాజీ. పొందగలుగుతుంది. అవును. ఓకే. సో, థాంక్ యూ మాతాజీ. సో, వైష్ణవ తత్వము ఈ ప్రభుపాదుల వారు మనకి సూటిగా వైష్ణవ తత్వాన్ని చెప్పారు గదా! వేరే పక్కలది ఏమి లేకుండా. సో, ఈ వైష్ణవ తత్వము ఆధ్యాత్మిక విజ్ఞానం పట్ల ప్రభుపాదుల వారు చేసినటువంటి ఆ కృషి, ఆయన చేసినటువంటి కృషి వల్లనే ప్రపంచవ్యాప్తంగా మనలాంటి వాళ్ళంతా గూడా భగవంతుని గురించి తెలుసుకోగలుగుతున్నారు. సో, ఆయన చేసినటువంటి ఆ విశిష్ట కృషిని గురించి మీ వైపు నుంచి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన అది చెప్తారా మాతాజీ? ప్రభుపాదుల వారి కృషిని గురించి, ఆ విశిష్టతను. అవును మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక విజ్ఞానంకు అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి అందరికీ మార్గదర్శకమైంది మాతాజీ. ఆయన హ్మ్. భగవద్గీత, భాగవతం గ్రంథాలను చాలా సింపుల్ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి ప్రపంచానికి అందించారు. హ్మ్. అందువల్లనే ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకి హ్మ్. విస్తరించింది మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు భక్తి అంటే అంధవిశ్వాసం కాదు, శాస్త్ర ప్రమాణాలతో కూడిన జ్ఞానం అని చెప్పేవారు. అందుకని హ్మ్. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఆధ్యాత్మిక విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో హ్మ్. గురుకులాలు, అలాగే భక్తి విద్యా ఇన్‌స్టిట్యూట్స్ అలాంటివన్నీ ఏర్పాటు చేశారు మాతాజీ. హుహు. ఆయన అంటే చిన్న దేశాలు, ధనిక దేశాలు, బీద దేశాలు అని తేడా చూపించకుండా ప్రతి హ్మ్. దేశంలోనూ ఆయన భక్తిని ప్రచారం చేశారు. ఆయన హ్మ్. ఆహ్, క రాత్రి పూట 2 గంటలు మాత్రమే నిద్రపోయి, రాత్రి హ్మ్. పగలు కష్టపడి 51 హ్మ్. గ్రంథాలను రచించి మనల్ని ఉద్ధరించడం కోసం అందించారు మాతాజీ. అంతే ఓహ్! కాకుండా 70 ఏళ్ల వయసులో చాలా కష్టపడి హ్మ్. విదేశాలకు వెళ్లి అక్కడ భక్తి ప్రచారాన్ని చేసి, చేసి. నిస్వార్థంతో సేవ చేశారు. హ్మ్. వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని పంచి ఇచ్చారు హ్మ్. మాతాజీ. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన్నే అనుసరిస్తూ హ్మ్. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు మనం హ్మ్. ఇలా భక్తి చేసుకుంటూ ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నాము అంటే ఆయన యొక్క హ్మ్. కృషి అండ్ ఆయన యొక్క కృప మాత్రమే మాతాజీ. హ్మ్. ఓకే. సో, అయితే ప్రభుపాదుల వారు ఈ ఇస్కాన్‌లో భక్తులకి, ముఖ్యంగా వైష్ణవీలకి జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉంది? ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్యం విస్తరణ, ఈ కృష్ణ చైతన్యోద్యమ విస్తరణలో ఆయన అది ఎంతవరకి మనకి తోడ్పడుతుంది? లాభదాయకంగా ఉంది వైష్ణవీలకి, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా భక్తులందరికీ ఈ స్ వే వే వేద శాస్త్ర విజ్ఞానం అనేటటువంటిది, వైష్ణవ తత్వం అనేటటువంటిది. చెప్తారా? యెస్ మాతాజీ. అంటే శ్రీల ప్రభుపాదుల వారి విద్యా విధానం
అంటే లౌకిక జ్ఞానాన్ని అందించడం మీద కాకుండా శ్రీకృష్ణ ఉమ్, భగవానుడితో మనకి ఉన్న శాశ్వత సంబంధాన్ని పునరుద్ధరించడం పైనే దృష్టి పెట్టారు మాతాజీ. ఉమ్, అందుకని ఈ విద్యా విధానంలో వైష్ణవిలు వ్యక్తిత్వ వికాసాన్ని పొందగలుగుతారు. ఉమ్, అంతేకాకుండా క్రమశిక్షణ, ప్రేమ, కరుణ, నిస్వార్థంగా సేవ చేయడం, త్యాగం ఇలాంటి ఉమ్, దైవిక లక్షణాలన్నీ ఉమ్, పెంపొందించుకోగలుగుతారు మాతాజీ. ఆ, అందుకని ఈ లక్షణాలతో వారు పొందిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా అంటే వారికి తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతారు. ఉమ్, ఇరుగు ఉమ్, పొరుగు వారికి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి ఇలాగా వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా ఈ కృష్ణ ఉమ్, చైతన్య ఉద్యమం చాలా విస్తృతంగా ప్రచారం చేయబడుతుంది మాతాజీ. ఉమ్, ఉమ్. ఓకే. సో ఈ ప్రభుపాదుల వారి యొక్క ఈ భాష్యాలు గాని, పుస్తకాలు, వివరణ ఇవన్నీ కూడా మిగతా అనువాదాలు ప్రభుపాదుల వారు చేసినవి బుక్స్ ఏవైనా చదువుతున్నా మిగతా వాటికి చాలా భిన్నంగా, సూటిగా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. ఆ భేదం భాష్యాలన్నీ భిన్నంగా ఉంటాయి. మిగతా వాటికి భేదం ఉంటదన్నమాట. సో దీని ప్రభావం ఎలా ఉంటది? మీరు ఒక బోధకురాలిగా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు స్వీకరించడం, మీరు వాళ్ళకి ఇవ్వడం, దాని అర్థ వివరణ చేయడం, దానిలో ఉన్నటువంటి దాని ఎలాంటి ప్రభావం ఉంటది? అది ఒకసారి చెప్తారా మాతాజీ? శ్రీల ప్రభుపాదుల వారు శుద్ధ భక్తుడు. ఆయన హ్మ్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతాజీ శాస్త్రాల్లోని హ్మ్. యొక్క అసలు ఉద్దేశాన్ని యథాతథంగా హ్మ్. అంటే ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా హ్మ్. ప్రామాణిక గురు శిష్య పరంపరలో అందచేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. హ్మ్. అంతేకాకుండా ఆయన ఆ భగవద్గీత శ్లోకాలని శాస్త్ర ప్రమాణాలతో అందించడం వలన ఇటు హ్మ్. విద్యార్థికి కానీ, ఉపాధ్యాయుడికి కానీ ఎటువంటి సందేహం లేదు మాతాజీ. ఉండదసలు. లేదు. అవును. అలాగే హ్మ్. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, జీవుడు ఆయన యొక్క నిత్య సేవకుడు అనేదే శాస్త్రాల సందేశం. ఈ హ్మ్. సందేశాన్ని స గు ప్రభుపాదుల వారు శాస్త్ర ప్రమాణాలతో అందించడం వలన మనకి హ్మ్. అంటే ఏ విధంగా ఆచరించాలో కూడా ఆయన వ్యాఖ్యానాల్లో చెప్పారు. అంటే హ్మ్. ప్రతిరోజు హరినామం జపం చేయడం, వైష్ణవ నియమాలు పాటించడం, 4 నియమ నిబంధనలు పాటించడం, కృష్ణ హ్మ్. భక్తిని ప్రచారం చేయడం, ఇవన్నీ చేయడం వలన మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు హ్మ్. విద్యార్థి తను నేర్చుకునేటప్పుడు చాలా స్పష్టతని కలిగి ఉంటాడు మాతాజీ. ఎందుకంటే అన్ని ఆధారాలు శాస్త్ర ఆధారాలతో ఇచ్చారు ప్రభుపాదుల వారు. హ్మ్. అలాగే హ్మ్. అతను విద్యార్థి విని విడిచిపెట్టకుండా ఏ విధంగా ఆచరించాలో కూడా అతను సులభంగా నేర్చుకోగలుగుతాడు. శ్రీల ఓకే. ప్రభుపాదుల వారి వ్యాఖ్యానాల ద్వారా ఒక శి విద్యార్థి గొప్ప భక్తుడుగా మారగలడు. ఒక హ్మ్. ఉపాధ్యాయుడైతే సమర్థవంతమైన ప్రచారకుడుగా మారతాడు. ఇతరుల హ్మ్. భాష్యాలు ఇంత సూటిగా ఇంత అంటే వారు కొంతమంది సొంత వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. ప్రభుపాదుల వారి వ్యాఖ్యానాలు చాలా శాస్త్ర ప్రమాణాలతో ఉండడం వలన అందరూ హ్మ్. ఆచరించడానికి వీలుగా ఉంటాయి మాతాజీ. వీలుగా ఉంటాయి జీవితానికి. ఇప్పుడు మన టాపికే వైష్ణవీలకు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క విద్యాభివృద్ధి కాబట్టి. సో, ఇస్కాన్‌లో వైష్ణవీలకు ఉపయోగపడేటటువంటి ఈ ప్రణాళికలు, కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నాయా? వాటి వల్ల వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారు? అవి వాళ్ళకి ఎంత లాభదాయకంగా ఉంటున్నవి మాతాజీ? అవును మాతాజీ. మనకి ఇస్కాన్‌లో అంటే కొత్తగా వచ్చిన వైష్ణవీయులకైతే భగవద్గీత హ్మ్. క్లాసులు, భక్తి వృక్ష హ్మ్. ప్రోగ్రామ్స్ ఉంటాయి మాతాజీ. వారు రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడం వలన వారికి శాస్త్ర అవగాహన అనేది పెరుగుతుంది. ఇప్పుడు హ్మ్. స్త్రీలు వారికి దగ్గరగా ఉన్న శిక్షా గురువు ఇంటికి వెళ్లి గాని, లేదంటే హ్మ్. ఆన్‌లైన్‌లో కానీ రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ అయితే శాస్త్ర అవగాహన పెరిగి వారు ఇతరులకు చెప్పేటప్పుడు ఈ ఆధ్యాత్మిక హ్మ్. విషయాలను చాలా చక్కగా వివరించగలుగుతారు. ఈ విధంగా వివరించగలుగుతారు. అవును. ఈ విధంగా చక్కగా ప్రచారం చేయగలుగుతారు. ఒకవేళ హ్మ్. ఇంకా నేర్చుకోవాలి, నాకింకా జ్ఞానం తెలుసుకోవాలి అనుకుంటే మన ఇస్కాన్‌లో చాలా కోర్సులున్నాయి. భక్తి శాస్త్రి, భక్తి వైభవ, భక్తి వేదాంత వంటి కోర్సులున్నాయి. ఈ హ్మ్. కోర్సుల ద్వారా మనం ఉన్నత స్థాయిలో జ్ఞానాన్ని పొందొచ్చు. ఈ అప్పుడు మనం ఇంకా సమర్థవంతంగా ఆహ్, ప్రచారం చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ శాస్త్రాలను నేర్చుకుంటారో వారు ఇటు ఆధ్యాత్మికంగా, అటు భౌతికంగా కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వైష్ణవిలు జీవితాన్ని సాగిస్తున్నారు మాతాజీ. అందుకనే హ్మ్. ఈ విద్యా విధానం వలన వైష్ణవిలు ఆహ్, మంచి భగవద్భక్తులుగానే కాకుండా సమర్థవంతమైన బోధకులుగా, ప్రచారకులుగా మారుతున్నారు. మరి మీరు ఒక బోధకురాలిగా
ఈ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలకు సంబంధించినటువంటి భాష్యాలు, సంభాషణలు వీటిని లోతుగా అర్థం చేసుకోవడంలో వైష్ణవిలకు ఆ పుస్తకాలను బాగా స్టడీ చేయడం అనేది చాలా అవసరం. సో, ఆ స్టడీ చేయడంలో వాళ్ళని ఉత్సాహపరచడంలో మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా? ఎటువంటి సమస్యలుంటాయి? అవును మాతాజీ. వైష్ణవిలు కుటుంబ బాధ్యతలు అని, పిల్లల పెంపకం, ఇంటి పనుల వలన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. కొంతమంది హ్మ్. వైష్ణవిలు దేవాలయాలకి దూరంగా నివసించడం వల్లనో, లేదంటే హ్మ్. కుటుంబ సభ్యులు అనుమతించలేకపోవడం వల్లనో, వారు హ్మ్. టెంపుల్‌లో జరిగే ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. హ్మ్. అలాగే హ్మ్. కోవిడ్ తర్వాత ఎక్కువగా క్లాసెస్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా కానీ, గూగుల్ హ్మ్. మీట్ ద్వారా కానీ హ్మ్. నిర్వహించడం జరుగుతుంది మాతాజీ. అయితే హ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వైష్ణవీస్‌కి అంటే హ్మ్. ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వలన, లేదంటే హ్మ్. ఎక్కువగా చదువుకోకపోవడం వలన, ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వలన హ్మ్. చాలా మంది క్లాసులకి అటెండ్ అవ్వలేకపోతున్నారు. ఈ విధంగా చాలా హ్మ్. మంది వైష్ణవీలు ఇబ్బంది పడుతున్నారు మాతాజీ. ఓహ్! ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆన్‌లైన్‌ల ద్వారా, క్లాస్‌ల ద్వారా అని. సో, అంటే ఈ డిజిటల్ మీడియా. ఈ డిజిటల్ మీడియా అనేది మనకి ప్లస్ ఈ బుక్స్ చదివడం అంటే పుస్తకాలను చదివే అలవాటులో వచ్చినటువంటి మార్పులు. వీటి వల్ల బోధనల్లో మాతాజీలకి ఆహ్, ఎటువంటి ప్రభావం ఉంటుంది మాతాజీ? ఇప్పుడు అంటే పుస్తకాలు అవును. చదివే అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది అన్నమాట. ఈ డిజిటల్ మీడియా దానికి మాధ్యమంగా, దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అవును మాతాజీ. వైష్ణవీస్‌కి డిజిటల్ మీడియా వలన ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు హ్మ్. ఉన్నాయి మాతాజీ. హ్మ్. ఉపయోగాలేంటంటే ఈ భగవద్గీత, భాగవతం వంటి గ్రంథాలన్నీ కూడా ఈ బుక్స్‌గా, పీడీఎఫ్‌లుగా, ఆడియో బుక్స్‌గా మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే మనం హ్మ్. పని చేసుకుంటూ, లేదంటే ప్రయాణించేటప్పుడు కూడా ఈ ఆడియో బుక్స్‌ని మనం వినొచ్చు. అలాగే వినొచ్చు. అవును మాతాజీ. అలాగే డిజిటల్ లైబ్రరీ ద్వారా ఈ గ్రంథాలన్నీ మనకి అందుబాటులో ఉంటున్నాయి. హ్మ్. ఇప్పుడు మన గురువులు ఇచ్చిన సందేశాలు, ఉపన్యాసాలు ఇలాంటి వాటిని యూట్యూబ్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ హ్మ్. ద్వారా, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల ద్వారా యువతకు అందుబాటులో ఉంచగలుగుతున్నాం. అయితే హ్మ్. యువతకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఆధ్యాత్మిక విషయాల పట్ల. వారు ఎక్కువ టైం కూడా కేటాయించలేరు. అటువంటి కేటాయించాలి. వారి కోసం అంటే వారిని దృష్టిలో ఉంచుకొని షార్ట్ వీడియోల రూపంలో అంటే శాస్త్రాల్లో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని షార్ట్ వీడియో రూపంలో వారికి అందజేస్తున్నారు మాతాజీ. ఈ విధంగా చాలా ఉపయోగాలున్నాయి డిజిటల్ మీడియా వలన. హ్మ్. కానీ కొన్ని ఓకే. సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ఈ డిజిటల్ హ్మ్. పరికరాల్లో చదువుకునేటప్పుడు ఈ నోటిఫికేషన్స్ అని వస్తూ ఉంటాయి. అప్పుడు మనం హ్మ్. డీవియేట్ అయిపోతాం. ఏకాగ్రత అనేది లోపిస్తుంది. అలాగే హ్మ్. ఇప్పుడు నేటి తరం వారు ఎక్కువగా ఈ డిజిటల్ మీడియాను ఉపయోగించుకోవడం వల్ల దీని మీద ఎక్కువగా ఆహ్, అలవాటు పడడం వల్ల హ్మ్. పుస్తకాలు చదవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదొక చూపించరు. సమస్య ఉంది. అలాగే ఈ యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ రకరకాల వీడియోలు, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి మాతాజీ. అవి హ్మ్. ఆ మెసేజ్‌లు, వీడియోలు ఎంతవరకు ప్రామాణికమైనవో మనం గుర్తించడం కష్టం. ఎందుకంటే అవును. ఏదైనా ఒక సందేశాన్ని మనం ప్రామాణిక గురు శిష్య పరంపర ద్వారానే స్వీకరించాలి. ఎవరి వ్యక్తిగత హ్మ్. అభిప్రాయాలను మనం ఫాలో అవ్వకూడదు. హ్మ్. ఇదొక సమస్యగా ఉంది మాతాజీ. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఈ డిజిటల్ మీడియాను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ హ్మ్. సమస్యలన్నీ ఉన్నాయి. అయితే మన ఓకే. వైష్ణవిలు ఈ మన హ్మ్. గ్రంథాల యొక్క విలువను కాపాడుకుంటూనే ఈ డిజిటల్ హ్మ్. మీడియా ద్వారా ఆన్‌లైన్‌లో క్లాసెస్ పెట్టుకొని వారి యొక్క సందేశాన్ని అంటే క్లాసుల ద్వారా అందించగలుగుతున్నారు మాతాజీ. అంటే హ్మ్. డిజిటల్ మీడియా వలన ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి మాతాజీ. హ్మ్. ఎక్కువ అంటే చాలా టైం గూడా వృధా చేసుకుంటున్నారు. చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఈ డిజిటల్ మీడియా ద్వారా. అవును. ఏమాత్రం జ్ఞానం రాకుండా దాంతోని వాట్సాప్‌లలో అలా చాలా సమయాన్నంతా వృధా చేసుకుంటున్నారు. ఈ ఆ! ఈ శ్రీల ప్రభుపాదుల వారు నిర్మించిన ఈ విద్యా విధానంలో మీ వ్యక్తిగత అనుభవాలు, మీరే రకంగా అనుసరించినటువంటి విధానాలు అవి మీ ఆధ్యాత్మిక ప్రయాణం, మీ జర్నీలో అవి ఎలా మీ మీద ప్రభావితం చూపించాయి? ఆ విద్యా విధానం అనేటటువంటిది. యెస్. నేను స్టార్టింగ్‌లో భగవద్గీత, భక్తి వృక్ష ప్రోగ్రామ్స్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేదాన్ని మాతాజీ. అప్పుడు హ్మ్. నాకు చాలా ఆధ్యాత్మిక విషయాలు అర్థమైనాయి. అంటే హ్మ్. ముఖ్యంగా భక్తి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకున్నాను.
తర్వాత ఉమ్, ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ చేశాను మాతాజీ. ఈ కోర్సు ఉమ్, ద్వారా గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమైంది. అంటే ఉమ్. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతి కుతోపి. అంటే గతికుతో. గురుదేవుని కృప ఉంటేనే భగవంతుని కృప దొరుకుతుంది. గురుదేవుని ఉమ్, కృప లేకపోతే మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వలేము. ఉమ్, అలాగే ప్రామాణిక గురు శిష్య పరంపర ద్వారా మనం జ్ఞానాన్ని గ్రహించాలి అని తెలుసుకున్నాను. ఉమ్, ప్రామాణిక గురు శిష్య పరంపర యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకున్నాను మాతాజీ. ఆ ఉమ్, తర్వాత భక్తి శాస్త్రి కోర్స్ చేశాను. భక్తి శాస్త్రి కోర్స్ ద్వారా శ్రీల ప్రభుపాదులు వారు సూచించిన విధంగా ఒక 4 పుస్తకాలు భగవద్గీత, ఈశోపనిషత్తు, ఉపదేశామృతం, భక్తి రసామృతం ఈ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేయాలని శ్రీల ప్రభుపాదులు వారు సూచించారు. ఈ ఈ ఈ ఉమ్, గ్రంథాల అధ్యయనం వలన నాకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి మాతాజీ. నేను ఇప్పుడు ఉమ్, క్లాస్ చాలా మెరుగ్గా చెప్పగలుగుతున్నాను. అంటే క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ ఏ శ్లోకాలు కోట్ చేయాలో అనేది అర్థమైంది నాకు. భక్తిలో కూడా ఉమ్. కొంచెం ఆహ్, ఇ శ్రద్ధ పెరిగింది. సో, ఈ విధంగా ఓకే. నాకు భక్తి శాస్త్రి కోర్స్ చాలా ఉపయోగపడింది మాతాజీ. ఓకే. వైష్ణవీలకి ఈ కోర్స్ అంటే భక్తి శాస్త్రి కానీ, ఇంకా చాలా ఉన్నాయి. భక్తి వైభవ, భక్తి వేదాంతి ఈ కోర్సులు చాలా ఉపయోగపడతాయి. మనం భక్తిలో ఇంకా అవును. స్ట్రాంగ్ అవ్వడానికి, ప్రీచింగ్‌లో ఉమ్, పవర్‌ఫుల్‌గా మారడానికి యూజ్ అవుతాయి మాతాజీ. ఓకే. ఈ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యంలో మనకి అంటే మీరు చెప్పారు ఇందాక శ్లోకాలు భగవద్గీత నుంచి వాటి ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీ హృదయానికి హత్తుకున్నటువంటి కొన్ని శ్లోకాలను చెప్పగలుగుతారా? అవును మాతాజీ. భగవద్గీతలో 18 అధ్యాయం 66 శ్లోకం. ఉమ్, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణు వేడు, నిన్ను సమస్త పాపాల నుండి విముక్తిని చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాను, భయపడకు అని చెప్పారు మాతాజీ. అంటే ఈ ఉమ్, శ్లోకంలో అంటే భగవంతుడికి మనం శరణాగతిని పొందితే మనం ఈ జనన ఉమ్, మరణ చక్రం నుండి విముక్తిని పొంది భగవద్ధామానికి చేరొచ్చు అనేది నాకు అర్థమైంది. ఈ ఈ ఉమ్, శ్లోకం నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. సో, నేను ఉమ్, అంటే భగవంతుడికి చక్కగా భక్తి చేసుకోవాలి. ఈ ఉమ్, జన్మలోనే భగవద్ధామాన్ని పొందాలి అని అర్థం చేసుకున్నాను మాతాజీ. ఆ విధంగా నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే శ్రీల ఉమ్, ప్రభుపాదుల వారు ఆయన వ్యాఖ్యానాల్లో చాలా చోట్ల హరినామం ఉమ్, యొక్క విశిష్టతను చెప్పారు. అంటే ఉమ్, బృహన్నారదీయ పురాణంలో ఉన్న శ్లోకం హరేర్నామ ఉమ్, హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యద. అంటే ఉమ్, మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో హరినామం తప్ప మరొక మార్గం లేదు. ఈ ఉమ్, కలి కల్మషాల నుండి మనం విముక్తి పొందాలి అంటే హరినామం మాత్రమే మనకి మార్గం. సో, ఇలాగా ఉమ్, అంటే హరినామం యొక్క విశిష్టత తెలుసుకుని హరినామాన్ని చాలా శ్రద్ధగా జపం చేయాలి అని తెలుసుకున్నాను మాతాజీ. ఉమ్. ఈ విధంగా చాలా శ్లోకాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఇప్పుడు మనం సమాజపరంగా ఇప్పుడు మనకి వ్యక్తిగతంగా మనం ఎంత లాభపడుతున్నాము, ఎంత లాభదాయకమైనది. ఇది మనకు వరదానం. కృష్ణ చైతన్యోద్యమం అనేది ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి వరదానం అన్నమాట. ఇది సమాజపరంగా సమాజానికి ప్రచార కార్యక్రమాల్లో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ శాస్త్ర అధ్యయనం అనేటటువంటిది వైష్ణవీలకి ఎలా తోడ్పడుతుంది చెప్తారా మాతాజీ కొద్దిగా? అవును మాతాజీ. ప్రభుపాదుల వారు ఈ శాస్త్ర అధ్యయనం వలన మనం గనక చక్కగా శాస్త్రాలను అధ్యయనం చేస్తే భక్తిలో ఉమ్, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాము. అలాగే ఉమ్, ప్రచారంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాం మాతాజీ. ఉమ్, ప్రభుపాదుల వారి బోధనలు ఆయన ఆచరణాత్మక ఉదాహరణలు వివరించారు. ఉమ్, వాటిని ఫాలో అవ్వడం వలన మనం ఉమ్, కృష్ణ చైతన్య ఉద్యమంలో సమర్థవంతమైన నాయకులుగా మారగలము. అలాగే మారదు. ప్రభుపాదుల వారు ఉపదేశామృతంలో దదాతి ప్రతి గృహ్ణాతి అని ఒక వైష్ణవ మర్యాద సూత్రం గురించి వివరించారు. ఈ ఉమ్, వైష్ణవ మర్యాద సూత్రాన్ని మనం ఫాలో అయితే వైష్ణవీల ఉమ్, మధ్య పరస్పరం ప్రేమ, గౌరవం, మర్యాద వంటి లక్షణాలు పెరుగుతాయి మాతాజీ. అలాగే ఉమ్, స్త్రీలు మాతృస్ఫూర్తితో దేవాలయాల్లో కానీ, గృహాల్లో కానీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇంకా ఆహ్లాదకరంగా మార్చగలరు. అంటే ఇంటికి ఉమ్, వచ్చిన కొత్త భక్తుల్ని కానీ, దేవాలయానికి వచ్చిన భక్తుల్ని కానీ చాలా ఉమ్, సాదరంగా ఆహ్వానించి, ఈ భక్తిని ఉమ్. ఏ విధంగా చేసుకోవాలి చక్కగా వివరించగలుగుతారు. అలాగే ఓకే. మన వైష్ణవీలు శ్రీల ప్రభుపాదుల వారు రచించిన 51 గ్రంథాలను వితరణ చేయడంలో
చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అంటే ఉమ్, కృష్ణ భక్తిని ప్రచారం చేయడంలో సమర్థవంతమైన ప్రచారకులుగా వైష్ణవీస్ మారుతున్నారు మాతాజీ. ఓకే. సో ఈ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ శాస్త్రాలు అనేటటువంటి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉపయోగపడుతున్నాయి వైష్ణవీలకు, మెయిన్ గా వైష్ణవీలకు, భక్తులకి వైష్ణవీలకి కూడా సో ఎలా ఉపయోగపడుతుంది? అంటే ఆ, భవిష్యత్ తరాల వారికి ఈ శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు దిశానిర్దేశం చేసే ఒక శాశ్వత దీపం లాంటివి మాతాజీ. అందుకని ఈ ఉమ్, గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచమంతా విస్తరింప చేయాలనేదే మన ఉమ్, ఇస్కాన్ ముఖ్య ఉద్దేశం. ముఖ్య అయితే ఉద్దేశం. ప్రతి వైష్ణవి ఆధ్యాత్మిక జీవితంలో పుస్తకాల ఉమ్, యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం మన ఇస్కాన్ సంస్థ, అంటే ఇస్కాన్ విద్యా మంత్రిత్వ శాఖ వారు బుక్ ఉమ్, సారథి బేసిస్ ప్రాజెక్ట్ ని ప్రవేశపెట్టారు. అలాగే శ్రీల ఉమ్, ప్రభుపాదుల వారు భక్తి శాస్త్రి, ఉమ్, వైభవ, భక్తి వేదాంత వంటి కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సుల ద్వారా ఉమ్, స్త్రీలు లోతుగా గ్రంథాలను అధ్యయనం చేసి కృష్ణ ఉమ్, భక్తిని ఇంకా సమర్థవంతంగా ప్రచారం చేయగలుగుతారు మాతాజీ. ఈ విధంగా ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తి ఉమ్. విస్తృతంగా ప్రచారం చేయబడుతుంది. ఈ భవిష్యత్తులో అంటే మనం ఇప్పుడు జరుగుతున్నది ఇంకా భవిష్యత్తులో కూడా ఈ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ శాస్త్రాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రోత్సహించడానికి, శాస్త్రాధ్యయనం చేయడానికి, ఈ ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను అధ్యయనం చేయడానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటదని, ఆ భవిష్యత్తు ప్రణాళిక గురించి మీకేమైనా అవగాహన ఉన్నది, ఏమైనా పంచుకోగలుగుతారా? అవును మాతాజీ. వైష్ణవీయులని ప్రోత్సహించడం ద్వారా వారు ఉమ్, సమర్థవంతమైన నాయకులుగా, బోధకులుగా మారుతారు మాతాజీ. ఈ ఉమ్, రకరకాల కోర్సులు అంటే మన భక్తి శాస్త్రి, భక్తి వైభవ, భక్తి వేదాంత వంటి కోర్సుల ద్వారా ఇంకా ఉమ్, జ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి వారు సమర్థవంతంగా ప్రచారం చేయగలుగుతారు. ఉమ్, అంటే వారు నేర్చుకోవడమే కాకుండా వారు తెలిసిన వాళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చక్కగా నేర్చుకుంటారో వారు చక్కగా వివరించగలుగుతారు. ఈ విధంగా ఉమ్, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వైష్ణవులు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు మాతాజీ. ఉమ్. ఈ యువత ఉన్నారు కదా, ఈ యువత శాస్త్రాధ్యయనాన్ని చేయడానికి వాళ్ళు అంత తొందరగా ఇష్టం చూపించారనమాట. వాళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళ యొక్క చదువులు, స్టడీస్, బుక్కులు, కాలేజీలు. కానీ మన ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో యువత యొక్క పాత్రను పెంచాలి అని అంటే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించడానికి ఏవైనా ప్రణాళికలు చెప్తారా మాతాజీ? అవును మాతాజీ. అంటే యువ వైష్ణవీల కోసం యూత్ క్లబ్స్ ఉమ్, ఏర్పాటు చేయడం, అలాగే ఉమ్, స్టడీ సర్కిల్స్ అంటే గ్రూప్ స్టడీ సర్కిల్స్ అంటే చిన్న చిన్న ఉమ్, గ్రూపులుగా ఫామ్ అయ్యి వారికి ఉమ్, భగవద్గీతను వివరించడం, ఉమ్, వివరించడమే కాకుండా ఏ విధంగా ఆచరించాలో కూడా వారికి ఆ వివరించడం. అలాగే ఉమ్, ప్రభుపాదుల వారి చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. ఉమ్, ఉత్తమ ప్రశ్నలు, సమాధానాలు, ఉమ్, రాజవిద్య, ఈ ఉమ్, ప్రకృతి నియమాలు వంటి చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి మాతాజీ. ఈ ఉమ్, పుస్తకాలను యువ వైష్ణవుల చేత చదివించడం ద్వారా ఉమ్. వారికి వచ్చే ప్రశ్నలకు సమాధానాలుగా మనం వివరించవచ్చు. అలాగే వివరించవచ్చు. యువతకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఉమ్, ప్రభుపాదుల వారి షార్ట్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ని యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మనం ఉమ్, వారికి అందించవచ్చు. ఆ విధంగా వారిలో స్ఫూర్తిని నింపి వారిలో కూడా ఉమ్. భక్తి, అలాగే కృష్ణ భక్తిని ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం వాళ్ళకి చెప్పగలుగుతాం మాతాజీ. ఓకే. సో ఈ ఇస్కాన్ లో భక్తులకి, వైష్ణవీలకి ముఖ్యంగా ఈ ప్రభుపాదుల వారి యొక్క, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యం యొక్క ప్రాముఖ్యాన్ని ఇవ్వడానికి మీరిచ్చే సందేశం ఏంటి మాతాజీ? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అవును మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు వారి పుస్తకాల రూపంలో మనతోనే ఉన్నారు. మనం ఉమ్, కృష్ణ చైతన్యంలో ఏ విధమైన సేవ చేస్తున్నా మనకి ఎదురైన ప్రశ్నలకి ఉమ్, సమాధానాలు, ప్రామాణికమైన సమాధానాలు, అలాగే సమర్థవంతమైన, సంపూర్ణమైన సమాధానాలు మనకి ప్రభుపాదుల వారి పుస్తకాల్లోనే దొరుకుతాయి. అందుకని మనం ఉమ్, ఖచ్చితంగా పుస్తకాలను చదవాలి. అలాగే ఉమ్, మనం ప్రతిరోజు పుస్తకాలను చదవడం వలన ఇప్పుడు మన భక్తిలో చాలా స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని పొందగలుగుతాం. అప్పుడు ఉమ్, ఎవరైనా వారి సలహాలు కానీ, అభిప్రాయాలు గానీ చెప్పినా మనం
ప్రభావితం కాకుండా ఉంటాం. భక్తిలో స్థిరంగా హ్మ్. ఉండగలుగుతాం. అలాగే మనం హ్మ్. భక్తిని ప్రచారం చేయాలి అనుకుంటే గనక అంటే కుటుంబ సభ్యులకు కానీ, సమాజానికి హ్మ్. కానీ భక్తిని ప్రచారం చెయ్యాలి అనుకుంటే మనం హ్మ్. పుస్తకాలను చాలా లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడు మనం చేయాలి. శాస్త్ర ప్రమాణాలతో వారికి వివరించగలుగుతాం. వారిని వారిని హ్మ్. కన్విన్స్ చేయగలుగుతాం. అలాగే హ్మ్. మనం ఒక రూల్ పెట్టుకోవాలి. ప్రతిరోజు కనీసం ఒక భాష్యం ప్రభుపాదుల వారి బుక్ నుండి ఒక శ్లోకం తాత్పర్యం, భాష్యం చదువుతాను అనేది ఒక రూల్ పెట్టుకుంటే, ఒక క్రమ హ్మ్. పద్ధతిలో మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు మాతాజీ. పెంపొందించుకుంటారు. సో, అది మీ ఆలోచన. అవును ఓకే. మాతాజీ. ఇప్పుడు చివరిగా ముగింపుగా ఒక ప్రశ్న మాతాజీ. మీ ఈ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ విధానం అనేటటువంటిది మన ఆలోచనలు అంటే మీ ఆలోచనలు, సందేశాలు ఏమన్నా పంచుకుంటారా మాతోని? అవును మాతాజీ. ఆ! శ్రీల ప్రభుపాదుల వారి విద్యా విధానం మతపరమైనది కాదు మాతాజీ. ఇది హ్మ్. మన కోసం అంటే వ్యక్తిత్వ వికాసం కోసం, అలాగే మన హ్మ్. అందరిలో ఆధ్యాత్మిక పరివర్తన కోసం హ్మ్. రూపొందించబడింది. ఇప్పుడు ఒక హ్మ్. విద్యార్థిగా అతను పాఠాలు విని వదిలేయడం కాకుండా, హ్మ్. ప్రామాణిక గురు శిష్య పరంపర ద్వారా వచ్చిన ఈ విషయాలను యథాతథంగా హ్మ్. గ్రహించి, తను హ్మ్. తన జీవితంలో ఆచరించాలి. అలాగే హ్మ్. ఈ భక్తి కోర్సులున్నాయి. చాలా భక్తి కోర్సులున్నాయి. ఈ కోర్సుల హ్మ్. ద్వారా ఈ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి, తాను ఇతరులకు చెప్పే విధంగా నేర్చుకోవాలి. అలాగే ఒక ఉపాధ్యాయుడు అంటే మనం టీచింగ్‌లో ఉన్న అంటే భక్తిని ప్రచారం చేసే ఉపాధ్యాయులైతే గనక వారు హ్మ్. భగవ ప్రభుపాదుల వారి బోధనలే నేను బోధిస్తున్నాననేది గుర్తుంచుకోవాలి. అంటే ఎవరు హ్మ్. కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు కానీ, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయకూడదు. హ్మ్. అలాగే బోధకులు జీవనోపాధి కోసం కాకుండా కృష్ణ సేవగా ఇతరులకు హ్మ్. స్ఫూర్తిగా ఉండే విధంగా బోధించాలి. అలాగే విద్యార్థులకు వివరించేటప్పుడు చాలా సరళంగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి వివరించగలగాలి. ఖచ్చితంగా హ్మ్. బోధకులు నియమాలను పాటించాలి. అలాగే హ్మ్. బోధకులు ప్రభుపాదుల వారి కృపని అందరికీ అందిస్తూ ఇతరులలో భక్తి బీజాన్ని నాటడమే వారి యొక్క ప్రధాన కర్తవ్యం మాతాజీ. ఈ విధంగా చదువుకునే అంటే ఈ శాస్త్రాలను అధ్యయనం చేసే స్టూడెంట్స్ కానీ, లేదంటే బోధించే బోధకులు కానీ, ఇలా కొన్ని నియమాలను పాటించడం ద్వారా వారు సమర్థవంతమైన ప్రచారకులుగా, గొప్ప భగవద్భక్తులుగా మారగలుగుతారు. చాలా ధన్యవాదాలు మాతాజీ. చాలా మంచిగా మీరు ఈ కృష్ణ చైతన్యాన్ని మీ జీవితంలో ఉపయోగించడం ద్వారా మీలో వచ్చిన మార్పు, ప్లస్ ప్రభుపాదుల వారి యొక్క సాహిత్యం ఎలా మన హృదయాల్లోకి అత్తుకుంటుంది అనేది, ప్లస్ దానిలో ఉన్నటువంటి సమస్యలు, మీకు తోచినది వాటికి ఆ సమస్యలకి పరిష్కారాలు, మీ ఆలోచన విధానం, మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటది. చాలా సంతోషం మాతాజీ. మీ అమూల్యమైన సమయం కేటాయించి ఇక్కడికి వచ్చి మీరు చెప్పినందుకు. ప్లస్ ఇది విని అందరూ కూడా ఈ మార్గంలో ముందరికి వెళ్ళడానికి మీరు ఒక స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తారు మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ.